హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే లెమన్ రైస్ అండి. లెమన్ రైస్ అంటే లెమన్ లేకున్నప్పుడు మనము టమాటాతో లెమన్ రైస్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే నేను చూపెడుతున్నానండి. ఈ ఐటమ్స్ అయితే మనకి మెయిన్గా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. చూస్తున్నారు. ఎప్పుడైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, ఒక మీడియం సైజ్ 2 టమాటాలు, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే శనగిత్తనాలు, సాల్ట్, పసుపుకోండి. తర్వాత ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో మనం తీసుకున్న శనగిత్తనాలను అయితే యాడ్ చేసుకోండి. ఈ శనగిత్తనాలు అయితే మనకి ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యి అలా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టేజ్లో మీరు దీన్ని అయితే సపరేట్ చేసి ఆయిల్ నుంచి పెట్టేసుకోండి. మరి ఎక్కువ చేసుకోవద్దు. చూడండి, అలా ఒక్క నిమిషంలో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా అవి వేగిపోతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసి పెట్టేసుకోండి. అదే ఆయిల్ ఉంటుంది కదా, అందులోకి మనము ఇప్పుడైతే ఒక పోపు దినుసులను అయితే యాడ్ చేసుకుంటున్నామండి. పోపు దినుసులన్నీ ఇలా కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనము ఇలా కొంచెం చిటపటలాడాలండి. స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోండి. తర్వాత కరివేపాకుని అయితే యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి పసుపు అయితే. ఇక్కడ మీరు ఎంత తీసుకుంటారన్నది ఇంపార్టెంట్ కదా, దాన్ని చూసి మీరు పసుపు అనేది యాడ్ చేసుకోండి. కలర్ అనేది ఇలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఆనియన్స్ మనము ఇలా మిర్చిని అయితే గ్రైండర్కి పట్టుకోవచ్చండి, లేదా మీరు అలా కట్ చేసి అలాగైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ని అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాని అయితే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేను అప్పుడే మిర్చిని అయితే మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాను అన్నమాట సాల్ట్. ఇలా అయితే ఫ్రై చేసుకోండి. టమోటా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా అన్నమాట. ఇప్పుడైతే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న శనగిత్తనాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇలా యాడ్ చేసుకోండి. రెండింటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అలాగే 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వైట్ రైస్ని అయితే యాడ్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎంతో హెమ్మీగా ఉండే లెమన్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. ఇలా ఒకసారి టమోటాతో ట్రై చేసి చూడండి, టేస్ట్ హెమ్మీగా ఉంది. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.